సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 5వ తేదీ పుత్రదా ఏకాదశి వచ్చింది. పుత్రదా ఏకాదశి అని దీనికి పేరు ఎందుకు ఉందంటే, ఒకానొక సమయంలో మహాజిత్ అనే పేరు కలిగిన మహారాజు ఉన్నాడు. చాలా కాలం సంతానం లేకపోతే ఋషులు ఆదేశించిన ప్రకారం ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తాడు. అంటే రోజంతా ఉపవాసం ఉండటం, మర్నాడు విష్ణుమూర్తికి పూజ చేసుకుని ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించడం, ఇలా ఏకాదశి వ్రతం చేస్తాడు. ఈ వ్రతం చేయటం వల్ల సంతానం కలిగారు, ఒక చక్కటి పుత్రుడు కలిగాడు. అందువల్ల దీన్ని పుత్రదా ఏకాదశి అంటారు. అయితే పుత్రదా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఉంటే సంతానం లేని వాళ్ళకి తొందరగా సంతానం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. అది కూడా పుత్ర సంతానం కలుగుతుంది, అబ్బాయి పడతాడు. దాంతోపాటుగా విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే పుత్రదా ఏకాదశి రోజు 3 విధుల్లో ఏ విధినైనా పాటించమని చెప్పారు. ఆ 3 విధులు ఏంటంటే, మొట్టమొదటిది ఉపవాసం, రెండోది విష్ణు పూజ, మూడోది జాగరణ. ఉపవాసం